రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇంట్లో దొరికే వాటితోనే గ్రో బ్యాగ్ తయారు చేసుకోవడం ఈ వీడియోలో ఎలానో చూపిస్తాను. హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తున్నారా? అయితే ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారా, గ్రో బ్యాగ్ మనకు ఫ్రీగా ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 5 కేజీల గోధుమ పిండి కవర్ని అయితే తీసుకున్నాను. కవర్ ఎడ్జెస్ ఉంటాయి కదా క్రింది భాగంలో, అక్కడ ఇలాగా 2 ఇంచుల వరకు ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా మిషన్తో ఇలా కుట్టేసుకున్నాను. 2 వైపులా కూడా ఇలాగ 2 ఇంచెస్లో పెట్టుకొని కొలత ఇలాగ కుట్టేసుకున్నాను. తర్వాత మనము దీన్ని తిరగవేసుకుంటూ ఉన్నాను. మీరు మిషన్ లేకపోతే సూది దారం సహాయంతో కూడా ఈ 2 చివర్లు నేను చూపించినట్లుగా కుట్టండి. కుడితే మీకు క్రింది భాగంలో మనకు మట్టి పోసుకొని చెట్టు నాటుకున్నా సరే బాగా కూర్చుంటుందన్నమాట. ఒక్క చోట మనకు ఏ విధంగా అయితే గ్రో బ్యాగ్స్ క్రింద భాగాన రౌండ్గా ఉంటుంది కదా, అలా ఫామ్ కావడం కోసం ఇలాగ కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత రివర్స్లోకి ఇలా తిరగవేస్తున్నాను చూడండి. తిరగవేసిన తర్వాత ఎడ్జెస్ని కొంచెంగా ప్రెస్ చేస్తూ నొక్కి ఇలా లాగండి. లాగితే మనం కుట్టుకున్న చివర్లు ఉన్నాయి కదా అవి నీట్గా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇలా ఉంది. తర్వాత ఇప్పుడు మనకు హైట్ ఎంత కావాలి అనేది చూసుకుని దాన్ని మిగిలిన భాగాన్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. నాకైతే నేను అందాజుగానే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఎడ్జెస్ని కుట్టుకోవచ్చు, లేదా అలానే వదిలేసినా కూడా మనకు దీంతో ఏం ప్రాబ్లం ఏం లేదండి. మీకు కావాలంటే నీట్గా ఉండాలి అనుకుంటే దీన్ని కూడా కుట్టేసుకోండి, నీట్గా అనిపిస్తుంది. చూసారా ఎంత సింపుల్గా ఫ్రీగా ఇంట్లో ఉండే కవర్లతోనే మనం గ్రో బ్యాగ్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇవి మనకు దాదాపుగా అంటే 2 ఇయర్స్ వరకు ఉంటాయి అని మా ఫ్రెండ్ అయితే చెప్పింది. తను ఆల్రెడీ యూజ్ చేస్తోందన్నమాట. తను చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అని చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న ఈ గోధుమ పిండి కవర్లతో ఇలా చేసేసి మీకు చూపిస్తూ ఉన్నాను. గ్రో బ్యాగ్స్ ఐడియా ఎలా ఉంది? నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రీగా దొరికే గోధుమ పిండి కవర్లతోనే మనం ఇంట్లోనే గ్రో బ్యాగ్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. దీంట్లో మట్టి వేసి నేను మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ అప్డేట్ తప్పకుండా ఇస్తానండి. ఇలాగా నేనైతే 5 కవర్లను అయితే చేసేసుకున్నాను. ఇక వీటికైతే మనం కింద తప్పకుండా నీళ్లు పోవడం కోసం అని చెప్పి హోల్స్ పెట్టేసుకోవాలండి. ప్లాంట్స్కి ఎప్పుడూ కూడా నీళ్లు పోవడానికి తప్పకుండా చూసుకోవాలి, లేదంటే మనకు ప్లాంట్స్కి వేరంతా కూడా కుళ్ళిపోయి చెట్టంతా కూడా పాడైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు.